హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ వ్యూయర్స్, అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు కదా. షార్ట్స్లో పెట్టాను నేను ట్రిప్ గురించిన వింతలు విశేషాలన్నీ సూన్ రివీల్ చేస్తానని. సో ఇవాళ టైం వచ్చేసింది. నేను ఈ వీడియోలో ఫుల్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తానండి. ఇక్కడ చూడండి, మాకు 4 పిన్నిలు అండ్ ఒక మామయ్య, అమ్మమ్మకి. సో అందరు పిన్నిలని చాలా బాగా చూసుకుంటుంది మా అత్తయ్య, అంటే మా మేనమామ భార్య, పేరు ఉమా. చూడండి, పసుపు పెడుతుంది, పసుపు కుంకుమ. ఎప్పుడు వెళ్ళినా క్యాజువల్గా వెళ్ళినా కూడా పసుపు బొట్టు ఇస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా ఆడవాళ్ళకి ఏం కావాలి, ఒక్కో పసుపు బొట్టు ఇస్తే చాలు, చాలా గొప్ప కదా. అండ్ పిన్ని వాళ్ళందరూ కూడా అత్తయ్యతో చాలా బాగుంటారు, మంచిగా ఏం కంప్లైంట్స్ లేకుండా. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి కూడా చేసుకొని. ఇక్కడ మేము మంచము, చైర్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం చూడండి. ఎందుకంటే అమ్మమ్మకి లాస్ట్ 2 months బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిందండి. బిఫోర్ తను వర్క్ చేస్తుండే, కానీ పడినప్పటి నుండి తను బెడ్ రెస్ట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళకపోయేది. మా అమ్మమ్మ కానీ అసలు ఒక్క నిమిషం కూడా ఊరుకోదండి. జాబ్ చేసింది, మళ్ళీ ఇంట్లో కూడా బిజినెస్ ఉంది, అది చూసుకుంటుండే. చాలా ఆరాటం అనమాట. ఇండియాలో చాలా హోలీ ప్లేసెస్ తను ఆల్రెడీ కవర్ చేసింది. కాశీ కూడా ఒక 4-5 times వెళ్ళింది. తనకి ట్రావెలింగ్ అన్నా, అందరితో ఇట్లా ఉండాలన్నా చాలా ఇష్టం అనమాట. సో ఆమె 2 months నుంచి బెడ్ రెస్ట్లోనే ఉంది అని అందరం చాలా ఫీల్ అవుతుండే. తను కొంచెం రికవర్ అయింది, కొంచెం రెస్ట్ కావాలి ఇంకా, కానీ ఇప్పుడు ఇట్లా లేచి నడుస్తుంది అనమాట. సో తన కోరిక మేరకు అందరం కలిసి తనని హ్యాపీ చేయాలని ఒక ట్రిప్ ప్లాన్ చేశాము. సో అమ్మవారికి బియ్యం పోయాలని డిసైడ్ చేసుకున్నాం అనమాట. సో పూలు పళ్ళు కావాల్సి ఉంటే మేమేంటో అనుకోగానే ఆ పూల బండే మా ఇంటి ముందరికి వచ్చేసింది. చక్కగా పూలు తీసుకున్నాము. ఇక్కడ చూడండి, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కదా ట్రిప్. మరి ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత 9 years తర్వాత మళ్ళీ అన్ని ఫ్యామిలీస్తో కలిసి ట్రిప్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్తారు, కానీ నేను పిల్లలు చిన్న వాళ్ళని ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైము ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. సో పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అన్నీ వెనకాల సదురుతున్నారు. వంటలు కొన్ని ఆల్రెడీ కుక్ చేసుకున్నాము, ఇంకొన్నేమో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అక్కడ చేసుకోవాలని. సో అందరూ బస్సు ఎక్కుతున్నారు. మినీ బస్సు పెట్టుకున్నామండి, 22 members ఫిట్ అయ్యేది. సో చక్కగా అందరూ సర్దేసి, ఎవరు నువ్వు చేయాలి అనకుండా తలా ఒక పని చేసుకుంటేనే కదండి అంత మంచిగా జరుగుతుంది. సో అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తోని చక్కగా ఉంటే అసలు ఎప్పటికీ ఏ గొడవలు రావు. సో అలా చూడండి, శ్రీనిని ఎంత బాగా చాక్లెట్స్ అవి ఇవి ఇచ్చి ప్యాంపర్ చేస్తున్నారు. సో అందరు పిన్ని వాళ్ళు పూలు పెట్టుకొని చక్కగా రెడీ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ మీకు మీ అందరికీ మా పిన్ని వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఒకసారి చూడండి. Number 2, Number 3, Number 4, Mula Virat. సో అదండి, ఎలా అమ్మమ్మకి 4 పిల్లలు, మామయ్య అనమాట. చెప్పినట్టుగా బాబాయిలు కూడా చాలా గ్రౌండ్ టు ఎర్త్ అండి. వాళ్ళ పిల్లల్నే కాదు, వేరే అంటే లైక్ మమ్మల్ని కూడా బాబాయ్ వాళ్ళు సేమ్ వాళ్ళ పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు. రియల్గా ఈ జనరేషన్లో ఇంత బాండింగ్గా ఒక 5 families ఏ డిఫరెన్సెస్ లేకుండా ఉన్నాయంటే మేము ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఎవరికి ఏం కష్టం వచ్చినా కూడా అందరు గ్యాదర్ అవుతారు. ఎవరికి దోచిన హెల్ప్ వాళ్ళు చేస్తారు, ఎవరికి నచ్చిన సజెషన్ వాళ్ళు ఇస్తారు. ఈ జనరేషన్లో చాలామందికి అసలు ఏ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే డిప్రెషనే చాలా ఉంటుంది. సో 4 మాట్లాడితేనే కదా తెలిసేది. అలా మాకు ఒక పెద్ద మంచి కుటుంబమే ఉంది. సో ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వి ఆల్ ఆర్ వన్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. సో ఎంచక్క అందరూ వచ్చేసారు అండ్ వీ స్టార్టెడ్ ఎంజాయింగ్, డాన్సెస్ వేస్తూ అది. సో నేను ఫస్ట్ టైం అండి ఇలా రోడ్ సైడ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయడం, కానీ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు. అండ్ తర్వాత దాని గురించి కూడా చాలా పెద్ద డిస్కషన్. హోటల్స్లో వెనకాల ఏం చేస్తారు, ముందర ఇదైతే ఫ్రెష్గా ఉంటుంది, అయిపోయేదాకా వాళ్ళు అక్కడే ఉండి వెళ్తారు. సో అంత టేస్టీగానే ఉంది. అండ్ మనం కూడా ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే యాజ్ యూ నో, నేను కూడా ఒక బిజినెస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి. సో మేము చాలా ఫన్ చేసాము, చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అందరూ చాలా స్పోర్టివ్ అండి. 4 కూడా బిజినెస్ చేస్తారు, డాన్స్ చేస్తారు, చాలా యోయో ఉంటారు. వాళ్ళ పిల్లలు చూడండి, మేమందరం అనమాట. సో నేను వీడియో తీస్తాను అనగానే ఏదో పాట పెట్టుకొని అలా ఆగమాగంగా డాన్స్ చేస్తున్నారు. కానీ చూడండి, ఇక్కడ ఉన్న 2 ఆడపిల్లలు క్లాసిక్ డాన్సర్స్. ఈ 3 కూడా బీటెక్ అయిపోయి మంచిగా జాబ్లో సెటిల్ అయిన వాళ్ళే. సో అందరూ కూడా టాలెంటెడే అండి మా ఫ్యామిలీలో. ఏదో గొప్పలు చెప్తున్నాను అనుకోకండి, వీళ్ళందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా లింక్స్ కూడా షేర్ చేస్తాను. మనం ఫస్ట్ క్లిక్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేద్దామని.
సో ఎనీహౌ మేము ఇలా డాన్సులు చేస్తూ మంచిగా మధ్యలో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా కొనసాగిపోతున్నామండి దర్శనానికి. సో ఇప్పుడు అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది రివీల్ చేస్తాను. మెదక్ డిస్ట్రిక్ట్లో దుర్గా అమ్మవారు వెలిసిన ప్లేస్ అండి, ఏడుపాయల టెంపుల్ అని. సో అక్కడికి మేము వెళ్తున్నాము. సో దానికి సంబంధించిన హిస్టరీ అనేది నేను తెలుసుకున్నాను. సో నాకు తెలిసిన సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను, మీరు కూడా వినండి. ప్రశిష్ట మహర్షి అనే ఒక ఋషి పాండవుల మునిమనవడండి. ఆయన ఈ దుర్గా అమ్మవారు వెలిసిన ప్లేస్ అంటే ఏడుపాయల మీద నుంచి వెళ్తూ ఉండగా ఆయనకి చాలా దాహం వేస్తుంది. అయితే అక్కడ ఏం వాటర్ ప్లేసెస్ లేకపోవడంతో ఒక ముని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు వాటర్ ఇవ్వమని చాలాసేపు అడుగుతాడు. కానీ ఆ ముని తీవ్రమైన తపస్సులో ఉండి ఆ మహర్షిని పట్టించుకోడనమాట. అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చి అక్కడ పడి ఉన్న చనిపోయిన స్నేక్ని ఆ ముని పైన వేసి నవ్వి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆ ముని కుమారుడు చాలా కోపంగా ఫీల్ అయ్యి ఈ ప్రశిష్ట మహర్షి తక్షకుడు అనే స్నేక్ కాటు వల్ల చనిపోతాడని క్షపిస్తాడు. ఆయన క్షపించిన విధంగానే తక్షకుడు అనే స్నేక్ కాటు వల్ల ఈ ప్రశిష్ట మహర్షి అనే ఆయన చనిపోతాడనమాట. ఇది తెలిసిన జనజేయుడు అనే కుమారుడు ప్రశిష్ట మహర్షి కొడుకు జనజేయుడు ఈయన ఏం చేస్తాడంటే మా నాన్న పాము కాటు వల్లే చనిపోయాడని పాములన్నిటి మీద పగబెడతాడనమాట. ఒక్క పాము కూడా బ్రతికుండడానికి వీల్లేదు అని పగబట్టి పెద్ద హోమం తలపెట్టాలనుకుంటాడు. చాలా ఫేమస్ అయిన పండితులని మునులను అందరినీ గ్యాదర్ చేసి నేను ఒక పెద్ద యాగం నేను చేస్తాను ఇలా అని యాగం తలపెడతాడనమాట. సో ఇలా జనజేయుడు తగలపెట్టిన యాగానికి అన్ని పాములు వచ్చి ఆ యజ్ఞగుండంలో పడిపోతుంటాయి. చాలా పవర్ఫుల్ యజ్ఞం చేస్తుంటాడు కదా, అన్ని స్నేక్స్ వచ్చి ఆ యజ్ఞగుండంలో పడిపోతుంటే అప్పుడు కత్రువ అనే గాడెస్, స్నేక్స్ గాడెస్ అనమాట, స్నేక్స్ అన్నిటికీ దేవత, ఆమె వచ్చి నా వంశం మొత్తం ఇలా చనిపోతుంది, దీనికి ఎలాంటి సొల్యూషన్ లేదా అని చాలా ఏడుస్తుంది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ప్రాబ్లంకి ఆస్తిక మహాముని మాత్రమే సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు అని చెప్తుంది. అప్పుడు ఆస్తిక మహాముని దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయగా ఆయన వచ్చి జనజేయుడికి ఈ యజ్ఞాన్ని ఆపాలి, నువ్వు ఏదైనా కర్మఫలాన్ని బట్టే జరుగుతుంది, నీ వల్ల ఒక మహాకార్యం జరిగింది అండ్ నీ వల్ల ఒక మంచి ప్లేస్ వెలియబోతుంది అని ఆయనని కామ్ డౌన్ చేసి ఆ యజ్ఞం ఆపేస్తాడనమాట. సో అప్పుడు ఇంకా యజ్ఞం ఆగిపోయినా కూడా ఈ కత్రువ అనే గాడెస్ స్నేక్ ఉంది కదా, ఆమె అస్సలు ఊరుకోదు, నా వంశం చాలా చనిపోయింది, నాకు దీనికి ఏదైనా ఒక పరిష్కారం కావాలని బాగా ఏడుస్తుంటే అప్పుడు సుత మహర్షి అనే మహర్షి వచ్చి ఒక సొల్యూషన్ చెప్తాడు. సుత మహర్షి వచ్చి ఏడవకమ్మ, ఏం కాదు, నీ పిల్లల మరణానికి ఒక పరమార్థం ఉంది, కాకపోతే దానికి ఎక్కడైతే యజ్ఞం చేశామో ఆ ప్లేస్లో భోగవతి అనే నదిని పారించాలి, అప్పుడు ఈ ప్లేస్కి ఒక హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్తాడు. అప్పుడు భోగవతి అనే నదిని ఇక్కడ పారించడానికి గరుత్మంతుడు మాత్రమే సాధ్యం, ఆయన మాత్రమే నీకు హెల్ప్ చేయగలుగుతాడు అని వెళ్తే అప్పుడు ఆమె గరుత్మంతుడి దగ్గరికి వెళ్తుందనమాట. సో గరుత్మంతుడు భోగవతి అనే నదిని పాతాళ లోకం నుండి తీసుకొచ్చి అక్కడ యజ్ఞం ఎక్కడైతే చేశారో ఆ యజ్ఞం ప్లేస్లో పారిస్తాడనమాట ఆ వాటర్ని. సో అప్పుడు ఆ వాటర్ పారేటప్పుడు మనకి వాటర్ స్ప్లిట్ అవుతాయి కదా, అలా 7 డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్లిట్ అయినాయి అనమాట. అందుకని అవి 7 పాయలుగా చీలి స్ప్లిట్ అయినందువలన దానిని 7 పాయల ప్లేస్ అని, దుర్గా అమ్మవారు టెంపుల్ 7 పాయల నది ప్లేస్ అని దానికి ప్రసిద్ధి కాంచింది. గరుత్మంతుని సాయంతో నది పారడం వలన దీనిని గరుడ గంగా అని, యజ్ఞం మధ్యలోనే ఆపివేయవలసి వచ్చినందుకు జనజేయుడు ముని చేతికున్న కంకణాన్ని ఆ నదిలో వదిలివేస్తాడు. ఎంతో పవర్ఫుల్ అయిన కంకణం ఆ నదిలో ప్రవహించడం వలన దీన్ని మంజీరా నది అని కూడా అంటారనమాట. మొత్తానికి మేము అలా ఫ్యామిలీ అందరం కలిసి దుర్గాదేవిని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది.